వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. మంత్ ఒకటని చెప్పాను కదా, సో ఈ మంత్ తాలూకు ఎడిషన్ వచ్చేసింది. ఈ ఎపిసోడ్ లో మాత్రం అసలు సీరియస్ వార్స్ అవి ఏమీ లేవు, ప్యూర్ ఫన్ ఉంది. సో మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. లేట్ చేయకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన సెకండ్ ఛానల్లో లే లదాఖ్ సిరీస్ కంప్లీట్ గా అప్లోడ్ చేసేసాను. ఫైనల్లీ వెళ్ళి చెక్ చేసేయండి. అలాగే ఇంకా చాలా షార్ట్స్ వస్తాయి ఆ ట్రిప్ నుంచి. చాలా మంచి మంచి ఐడియాస్ ప్లాన్ చేశాను. సో వెంటనే వెళ్ళి అక్కడ 1K సబ్స్క్రైబర్స్ చేసేయండి మావా. చేసేసారా? అయితే ఇక్కడికి వచ్చేయండి, మన కే ర్యాంప్ స్టార్ట్ చేసేద్దాం. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? నా మాటున బాధకు మాటల క్యూరు ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంటర్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంటర్కే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఫస్ట్ మనం చిన్నగా కలెక్షన్స్ గురించి చూసేస్తే, డబ్బింగ్ మూవీస్ నిజాం డే 1 కాంతారా 4.5 crores, వార్ 2 3.95 crores అని ఒకడు. డే 10 తెలుగు స్టేట్ షేర్స్ బేబీ 3.4 crores, ఓజీ 2.72 crores, వైష్ణవి చైతన్య సుప్రీం కంటిన్యూస్ అని ఒకడు. ఆదిత్య 369 రిలీజ్ గ్రోస్ 7 lakhs, స్మార్ట్ కమోడ్ 7.15 lakhs అని ఒకడు పెట్టారు. पित्तू चील पतंदर आफ्टर पार्टी घर के अंदर ಯಾವುದು ಗೊತ್ತಾ? ಹಿಡ್ಕೊಳ್ಳಿ ಇದು. ఇప్పుడు మనం రివర్స్ పంచ్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. ఒక్క కాల్ చేసా అంతే, పనులన్నీ మానుకొని వచ్చేసింది. వైరా బుజ్జి నేనంటే ఎంత లవ్ అని అంటే, మరి డ్రైవర్ కాల్ చేసి కార్ రెడీ మేడం అని చెప్తే రాకుండా ఏం చేస్తుంది అన్నాడు. సానియా మిర్జాస్ ఎక్స్ హస్బెండ్ షోయబ్ మాలిక్ హెడెడ్ ఫర్ డివోర్స్ ఫ్రమ్ థర్డ్ వైఫ్ సనా జావేద్ అని అంటే, హీ షుడ్ ట్రై బాయ్స్ నవ్ అని ఒకడు అన్నాడు. ఒరే, జాబ్ అప్లికేషన్ లో జెండర్ అంటే బై మిస్టేక్ గే అని పెట్టా, ఇప్పుడు ఏం చేయాలరా అని అంటే, ఇంటర్వ్యూర్ ముందు యాక్టింగ్ చేయను ఒకడు. సారీ బట్ యూ కాంట్ రీక్రియేట్ అనదర్ గోదావరి గట్టు అని అంటే, బాస్ కి ఇంకా కమర్షియల్ జానరా లైట్ ఏమో, హీ షుడ్ షిఫ్ట్ టు సీరియస్ మూవీస్ అన్నాడు. బ్రో, వెంకీది డ్యూయట్ సాంగ్, బాస్ ది డ్యూయట్ సాంగ్ కాదు అని అంటే, మరి బాస్ దేంటి హెరాస్మెంట్ అన్నాడు. అలాగే మెగాస్టార్ గారు మెట్ యంగ్ క్రికెట్ సెన్సేషన్ తిలక్ వర్మ ఆన్ ద సెట్స్ ఆఫ్ మన శంకర్ వరప్రసాద్ గారు అని అంటే, ఆర్సీకి టీమిండియాలో ప్లేస్ కోసం డిన్నర్ ప్లానింగ్ ఏమో అన్నాడు. నెక్స్ట్ సింహాద్రి దేవరా నైట్ మేర్ మూవీస్ టు మెగా ఫ్యామిలీ అని అంటే, కేపీహెచ్బి ఆంటీ నైటీ అంత ఉంటాడు, ఈ నైట్ మేర్ ఏంట్రా అన్నాడు. నెక్స్ట్ దేవర వర్సెస్ దే కాలిమోజీ నార్త్ అమెరికా క్లోజింగ్ గ్రాస్, దేవర $6.07 million, ఓజీ $5.5 million అని వేస్తే, ఆఫ్టర్ రాజమౌళి తర్వాత కూడా ఎన్టీఆర్ ఈ నంబర్స్ ఏంట్రా అంటే, ఆఫ్టర్ రాజమౌళితో 1800 crores కొట్టి సాహోతో 200 crores లాస్ పెట్టిన మీరెక్కడ, రాజమౌళితో 1300 crores కొట్టి నెక్స్ట్ మూవీ 100 crores ప్రాఫిట్ ఇచ్చిన మేమెక్కడ అన్నాడు. సాహో 200 crores లాస్ అని ప్రూవ్ చేయకుంటే మా హీరో చూడని ఒప్పుకుంటావని అడిగితే ఒప్పుకుంటాం అన్నాడు. నెక్స్ట్ భరత్ అని నేను నీకు పడాల్సిందన్నా అని అంటే, వసుమతి బదులు మేడం స్పీకర్ కి లైన్ వేసేవాడు అన్నాడు. నెక్స్ట్ కాజల్ అగర్వాల్ విత్ అవర్ మేకప్ ఆర్టిస్ట్ అని ఎన్టీఆర్ రోల్ చేస్తే, ప్యూర్ కాజు డామినేషన్. అరగంట చూసాక తెలిసింది ఇంకో హీరోయిన్ ఉందనంటే, ఇంకో అరగంట చూడు హీరో కూడా ఉన్నట్లు తెలుస్తుంది అంటే, అతను డైరెక్టర్ వంశీ పైడిపల్లి హీరో కాదన్నాడు. నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ 3 years నుంచి ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి ఇప్పుడు మంచి నేమ్ అండ్ ప్రాఫిట్స్ చేశాడని వీడు పార్టీ ఇస్తారా అని చెప్తే, నేను మీ అయ్య మంచి లాటరీ రా, ఇంతకు ముందు మీరు ఈ రేంజ్ కాదన్న. ఆడు నా మీద ఫుల్ సీరియస్ అయ్యి, అసలు అలా ఎలా అంటావరా, మా నాన్న ఎంత కష్టపడ్డాడో తెలుసా అన్నాడు. మరి ప్రభాస్ ని లాటరీ ఎందుకు అంటావరా
కొడక అన్న, నోట్ల నుంచి మాట రాలే అన్నాడు. ఇక లాస్ట్ గా ఒక వార్ చూద్దాం. హూ ఇస్ ద నిజాం కింగ్ అని అడిగితే, నిజాం లో ఇలా ఎవ్రీ ఏరియా సెలబ్రేషన్ పెట్టిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్, వన్ అండ్ ఓన్లీ నిజాం కింగ్ అల్లు అర్జున్ అని అంటే, అన్ని ఏరియాస్ లో సెలబ్రేషన్స్ పెడతాం గానీ లైఫ్ టైం సెటిల్మెంట్ ఏంటో చెప్పని ప్రభాస్ ఫ్యాన్ వచ్చాడు. ముందు పెట్టు ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసి చెప్తా అంటే, ఏ ఏరియాస్ కావాలో చెప్పు అంటే భువనగిరి పెట్టన్నాడు, పెట్టాడు. ఖమ్మం పెట్టన్నాడు, పెట్టాడు. జీడిమెట్లు పెట్టన్నాడు, పెట్టాడు. కోదాడ అన్నాడు, పెట్టాడు. జనగాం అన్నాడు, పెట్టాడు. కామారెడ్డి పెట్టన్నాడు, పెట్టాడు. బ్రో వర్క్ లో ఉన్న, ఈవినింగ్ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ ఏరియాస్ అని వెళ్ళిపోయి మళ్ళీ అప్పటికి తిరిగి రాలేదు. ఎస్ 10 ఇయర్స్ మా హీరో మిస్ అయ్యాం. ఆ 10 ఇయర్స్ ఎఫెక్ట్ ఏంటంటే ఇదే ఎఫెక్ట్. ఆనందం. ఎవరైనా కుళ్ళుకొని బ్రో ఎట్లయినా అయిపోయినాయి. బట్ ఏమంటే రైస్ చేస్తా అంటే మార్కెట్ వచ్చి ప్రభాసే. ఇప్పుడు మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, ఇప్పుడు మార్కెట్ పొటెన్షియల్ బాహుబలి అంటారు. బాహుబలికి ముందు మన కలెక్షన్లు వస్తా అనేది 10 కోట్లు ఓపెనింగ్ రావాలంటే నానా తంటాలు పడతాను. ఒక భోజ్పురి సినిమాలా చూస్తాను నేను మన సినిమాలకి. అది అర్థం చేసుకోవాలా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ప్రభాస్ డార్లింగ్, మదన్పల్లి రెబల్స్. अरे विजय का तो मलबा किनार में रखा नहीं रहा है. సినిమాలో అయితే కిరణ్ అన్న ర్యాంప్ పాడిచ్చాడన్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే అబ్బవరం ఇచ్చాడు హీరోయిన్ కి వరం, మాకు తెగింది నరం. బ్లాక్ బస్టర్ ని అందుకున్న హీరో, సో అమేజింగ్ పర్ఫార్మర్. ఓకే ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. हमें गिर चुका है एक ब्लिंकिट का ऑर्डर, तो हमारे ब्लिंकिट स्टोर पे, तो हम करते हैं यहाँ से पिकअप. तो गाइस अभी आप लोग देख सकते हो एक ना पानी का ऑर्डर गिरा है, पता नहीं क्यों. एक बॉटल लेके जाना है हमें. सर आपका पार्सल था ना, मैं आपके लोकेशन पे आ गया हूँ. मंदिर है ना, सीना महादेव मंदिर, उधर ही खड़ा हूँ मैं. ये ऑर्डर लेके तो जा रहा हूँ मैं. आप देख सकते हो किधर लेके जाना है. एकदम खाड़ी के इधर मंगाया ऑर्डर. किधर आया होता बोला खाड़ी खाड़ी हुआ, इधर कौन पानी मंगाता है. लोकेशन पे आ गए आपके में. इधर तो खाली बोट वोट है, इधर जगह होगा तो कुछ नहीं है. इधर ले कहाँ पर पहुंचे आप? इधर रास्ता खत्म होता है वहाँ पे. हाँ जहाँ रास्ता खत्म होता है ना उधर ही हूँ मैं. कस्टमर ने किया ब्लिंकिट से 20 वाली बिस्लरी पानी का बोतल, क्योंकि वो गाना धोने के लिए जो पानी लाए थे अपना, क्या ही बोलूं मैं, वो गिर चुका था, इसके लिए उन्होंने कर लिया ब्लिंकिट से. कहाँ से आते हैं? और वही पानी Yes, yes, wow, wow, sexy.
ఒక రోజు చిలకలూరిపేటలో వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళా. రాత్రి వెళ్ళి ఆమెతో గడిపా. మరి ఆమె నాకు ఏమి ఇచ్చిందో తెలియదు కానీ మరుసటి రోజు నుంచి నాకు అంగం స్తంభించడం మానేసిందయ్యా. అది పూర్తిగా పాడైపోయింది అన్నట్టు. అంటే టెస్టులు చేయించానయ్యా, టెస్ట్ చేయించాను, అన్ని డాక్టర్లు తిరిగాను. సమరం గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చా. డాక్టర్ సమరం తెలుసయ్యా మీకు? ఆయనకి 1000 రూపాయలు ఫీజు అయ్యా, కట్టాను, స్కానింగ్లు అన్ని చేయించానయ్యా. అయితే ఇలా జరిగిన సమయంలో పాస్టర్ గారు వచ్చి, అయ్యా నీకేంటి సమస్య అన్నాడు. నా సమస్య మొత్తం చెప్పా పాస్టర్ గారికి. ఆయన బైబిల్ ఇచ్చి నువ్వు ప్రార్థన చేసుకొని రాత్రి కనుక పనుకో, నీకు పొద్దున్నే కల్లా మెరాకిల్ జరుగుతున్నాడండి. పొద్దున్నే లేచాను అయ్య గారు. లేచేసరికి మీరు నమ్మకపోండి, నా యొక్క కింద ఉన్న ట్రాన్స్ఫారం 7.5 అంగుళాలు పెరిగిందయ్యా. అయ్యా పెరిగి అట్లనే నుంచుందయ్యా. అది ఆశ్చర్యం, అది పడిపోవట్లేదు ఇంకా. అది స్తోత్రం, దేవుడు స్తోత్రం అయ్యా. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? పబ్లిక్ గా అలా కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు సమాధానానికి అసలు? అది రీల్ అంటే ఇష్టపడే చేసాము. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. అలాంటి మాటలు మాట్లాడకండి. She say, do you love me? I tell her only partly. I only love my bed and my mama. I'm sorry. 50. పేగులు తీసి బోటి వండి మ్యాన్స్ హౌస్ లో ముంచుకు తినేస్తా బ్యాంచో. ఇప్పుడు మా చేతులు ఎలా ఉండవు, పిడికిలు బిగిసింది. ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే ఇమాజిన్ చేయండి, మీరు ఒక ఎప్పటికీ పగిలిపోని నీటి బాల్పై నిలబడిపోయారు అనుకోండి. మరోవైపు నుంచి ఒక కారు పడేసినట్లయితే మీరు గాల్లో 100 అడుగుల వరకు ఎగిరిపోతారు. ఇప్పుడు ఒక పెద్ద చేపను పడేసినట్లయితే అది మిమ్మల్ని 16 కిలోమీటర్లు పైగా పైకి ఎగిరేస్తుంది. మరియు స్పేస్ నుండి ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ఆ బాల్ను ఢీకొడితే బాల్ మిమ్మల్ని రాకెట్ కన్నా వేగంగా పేల్చేస్తుంది. మరియు మీరు మేఘాలని చీల్చుతూ నేరుగా జహీరాబాద్లోని బృందావన్ రెస్టారెంట్ దగ్గరకు పడిపోతారు. ఎందుకంటే ఇక్కడి బిర్యానీ రుచి అంత శక్తివంతంగా రుచిగా ఉంటుంది. చూసారు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ప్రభాస్. రాహుల్ రాహుల్ అగైన్ షాట్, అగైన్ గోల్, అగైన్ గోల్. I didn't agree with you because the thing is you just say Malayalam very easily and very simply right now. Definitely. లైఫ్ లో ఉమనైజరా మీరు? ఏంటండి? బ్రేక్ తర్వాత ఇక లాస్ట్ టాపిక్. ఫైనలీ నా ఇన్నాళ్ల కళ నెరవేరింది. నేను అసలు ఈ ట్విట్టర్ సిరీస్ స్టార్ట్ చేసిందే మన యూత్ ఎలా పాడైపోతున్నారు ఈ ఫ్యాన్ వార్స్ పేరుతో అనేది చూపిద్దాం జనాలు. కానీ అలాగే లోపల నాకు ఒక కోరిక ఉండేది, ఈ హీరోస్ ప్రొడ్యూసర్స్ అందరూ ఈ ఫ్యాన్ సర్వీస్ ని ఎందుకు పట్టించుకోరు, ఎందుకు రియాక్ట్ అవ్వరు, దీన్ని వీళ్ళు లీగల్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇచ్చి ఫ్యాన్ వార్స్ చేయించచ్చు కదా, అసలు అలాంటిది ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా, ఒక సిస్టమ్ డిస్ట్రిక్ట్ వైజ్ లీడ్స్ పెట్టి టోటల్ స్టేట్ వైజ్ ప్రెసిడెంట్ లా పెట్టి ఒక సిస్టమ్ లా దీన్ని
చేయొచ్చు కదా, వాళ్ళు కూడా వాళ్ళు చేసే పనికి డబ్బులు వచ్చినట్టు ఉంటుంది, మీకు బెనిఫిట్ అవుతుందని అనుకున్నా. ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. ఆల్ డిస్ట్రిక్ట్ ఫ్యాన్స్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక మీటింగ్ పెట్టి ఇంటరాక్ట్ అయ్యారు. అయితే మీటింగ్ దేనికిరా అంటే 2 తెలుగు రాష్ట్రాలకి, అందులో ఉండే అన్ని జిల్లాలకి కమిటీలు పెట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది లాంచ్ చేశారు. స్టేట్ వైజ్ గా ఏపీకి 20 మెంబర్స్, తెలంగాణకి 20 మెంబర్స్ ని ప్రెసిడెంట్స్ గా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ టీమ్ లీడ్స్ ని అపాయింట్ చేసి వాళ్ళతో ఫోటో షూట్స్ కూడా ప్లాన్ చేశారంట. రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ చేశారంట. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ లో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి సంబంధాలు ఉన్నాయా అని కూడా అడిగారంట. సో ఖాళీగా పడుండి అమ్మలక్కల్ని తిడుతున్న ఫ్యాన్స్ ని చూసి ఇలా అయితే వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరీ తిట్టుకోండి అని ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టిన మన అల్లు అర్జున్ గారికి నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. అయితే హ్యాపీ టు అనౌన్స్ దట్ అవర్ కో ఫ్యాన్స్ హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ టు ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇన్ ఆత్పాలెం, ట్రిమ్మర్పేట, మడుగు, నక్కలపేట, కేక్ నగర్, ఆత్మకూర అని ఒకడు, ఆత్లో మడుగు డే 1 దే కాల్ ఇమోజీ 46 lakhs, పుష్ప 2 44 lakhs 44,444 అని ఒకడు. ఇలా ట్రోల్స్ చేస్తారు బాయ్, అవన్నీ నువ్వు పట్టించుకోకు. ఇదిగో చూడు, నిన్ను చూసి ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఐటీ వింగ్ విభాగం సభ్యులతో సమావేశం పెట్టి డిజిటల్ ఆర్మీ అనేది స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొంతమంది పీకే ఫ్యాన్స్ ఎన్టీఆర్ మీద, నీ మీద నెగిటివ్ పోస్ట్ వేయడానికి పోస్ట్ కి 2,000 చొప్పున ఇస్తున్నారంట. సో అదన్నా నువ్వు తెచ్చిన ఇనిషియేటివ్ ఎంత మంచిదో చూసావా. సో మాఫియాని లీగల్ చేసేస్తా అన్నట్లు మన బాయ్ ఫ్యాన్ వార్స్ ని లీగల్ చేసేసాడు. ఇది మొదటి అడుగు మాత్రమే, ముందు ముందు ఇంకా చాలా చూస్తారు. అది మ్యాటర్. దేర్ ఆర్ ఫ్యూ గైస్ ఈవెన్ దే ఆర్ అప్రోచింగ్ ద ప్రొడ్యూసర్స్, ఇట్లాంటి కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం. దేర్ ఆర్ థర్డ్ పార్టీస్. మెగాకి మొగుడు వీళ్ళు మహేష్ ఫ్యాన్స్ అనుకోండి, ఎన్టీఆర్ ఫ్యాన్, ఒరే మెగా మొగుడు వీళ్ళిద్దరు కాదు, అసలైన మొగుడు అల్లు అర్జునే. అల్లు అర్జున్ అసలైన మొగుడు. ఇప్పుడు ప్రస్తుతానికి అల్లు అర్జున్ అసలైన మొగుడు. మీరు ఆడి కలెక్షన్ కొట్టండి, ఆ టీవన్ కొట్టండి, ఆడి లాంగ్ కొట్టండి, వేం కాదు. మీ ఇంట్లోనే మీకు తలమే కూర్చుని తొక్కి దెంగుతున్నాడు. మీకు ఏది అధపాతాలని తొక్కి పవన్ కళ్యాణ్ అంటారు కదా, అధపాతాలానికి తొక్కి దెంగుతున్నాడు మిమ్మల్ని. మీరు ఇంట్లోనే దెంగించుకున్నాడు మీ ఇంకా వాళ్ళ డే 1 కలెక్షన్ కోట్ల. హలో సొక్కోదే మీకే ఫోన్ సాబ్కా ఫోన్ దే అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసి గో వాళ్ళ ఇంటికాడికి వచ్చాను, ఇప్పుడు వెళ్తున్నాను, 5,000 ఇస్తా అన్నాడు, ఓన్లీ రొమాన్స్ చేస్తా అన్నాడు. సరే పోతున్నాను చూడండి, ఓకేనా. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను, ఎలా చేస్తాను అన్ని చెప్తాను, ఓకేనా. బాయ్. వీడిని సపోర్ట్ చేస్తే వీడు మీ హీరోలను కొత్తలో దాన్ని పైకి వెళ్తాడని మీకు భయం, అందుకని వీడిని కిందకి లాగడానికి ట్రై చేస్తూనే ఉంటారు. మీ సునకానందం కోసం వాడిని ఏదో ఒకటి అంటానే ఉంటారు. వాడు మిమ్మల్ని తొక్కుంటా పైకి వెళ్తానే ఉంటాడు. మీరు ఆపగలిగేది లేదు, మీరు పెగ్గలిగేది లేదు. చూస్తూ ఉండడం వాడు పైకి వెళ్తా ఉంటే అంతే. ఇది వార్ 2కో దేవరాకో రేపు వచ్చి ఎన్టీఆర్ నిలిచి కథల్లి వాడు సినిమా ఎవడొక ఎరుపుకడైతే దాన్ని లేపిన మీరు ఇంకా ఎరుపుకులు. ఆహా, రజనీ ఆరా ఈజ్ అన్ఇమాజినబుల్. కడ్రాయర్ మీద ఎల్లో స్టైన్ ఒకటి ఉంది, దాన్ని ఆరా ఉంది. అసలు వాసన పీలిస్తే సెంటు వాసనే, ఆ రేంజ్లో ఉంది ఒక్కొక్కళ్ళ కంపారిజన్. మరి ఇంత లోఫర్గా లేదురా నీ అమ్మ. మీరు సిగ్గులేని నా కొడకల్లారా, కనీసం సిగ్గు శరం మానవం తెచ్చుకోండిరా నీ అమ్మ. ఇంకా సిగ్గిడిచి తిరుగుతా ఉన్నారు నవ్వుకుంటా ఏడే. నేనైతే నీ అమ్మ సిగ్గు నీ అమ్మ చీ నా బతుకని వెళ్ళిపోయామంటరా. కనీసం ఆ మాటలు కూడా వినేవాడు కాదు. పేర్లు మార్చుకున్నారు, పుత్తిరెడ్డి, బుల్లెట్ రెడ్డి, వటకాయ రెడ్డి, లౌడా రెడ్డి అని పెట్టుకుని తిరుగుతా ఉన్నారు. ముండలాగా మొహమేంద్ర పెళ్లిలో ఈరోజు తెలుసుకోండి. ఉంచుకుంటే పుట్టాడు. వాడు ఒక అమ్మాయిని ఎట్లా మిస్బిహేవ్ చేసినట్టు టచ్ చేస్తాడు, అవన్నీ ఉంటాయి కదా. సో ఈ పోలీస్ స్టేషన్ లో సుల్లి నరికి తెంగుతాడే అనుకున్నా నేను. ఎందుకు ఆయన కూడా అదే టైప్ ఎందుకు నడుపుతున్నాడు? అయిపోయింది రిజర్వేషన్ అనేది. రిజర్వేషన్ అనేది అక్కడ సార్ అంబేద్కర్ ఆయన ఏం రాశాడు ఆయన నాకు అది తెలియదు. బట్ కాలానుగుణంగా మనం మార్చుకోవాలి. రిజర్వేషన్ సిస్టమ్ అయినా ఏ సిస్టమ్ అయినా సరే మనం మార్చుకోవాల్సిందే. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రిజర్వేషన్స్ అనేది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు టాలెంట్ మెరిట్ కావాలి. ఇప్పుడు మెరిట్ బేసిస్ మీద వీటి గురించి వద్దు నీ పేరు పక్కన ఎర్ర జెండా పెట్టావా, ఆ దెంగేర తొరక నువ్వు అంతే. మరి నా కుటుంబం ఎట్లా గడవాలా? అప్పులు పాలైపోయినా, నేను రోడ్డు మీద పడ్డా, మరి నేను ఎట్లా గడవాలా?
నువ్వేమైనా ఇస్తావా? సరే నేను హిందూయిజంలోనే ఉంటా. మన నువ్వేమైనా ఇస్తావా? ధర్మకర్తలు తెచ్చేవారుగా, మన ధర్మకర్తలు ఎవరు కూడా మనల్ని పోషించరుగా. ఇదేంటంటే మన దేశము, మన సిస్టమ్ అట్లా ఉంది. మన సిస్టమ్ అనేది ఈ కన్వర్షన్స్ కి హెల్ప్ అయ్యే విధంగా ఉంది. సిస్టమ్ ని మార్చండి అంటే మార్చడం చేత కాదు, కానీ కన్వర్ట్ అవుతున్న వాళ్ళని రైస్ బ్యాగ్ లో వరకు అందటం మబ్బురా మబ్బు. మరి స్కై అంటే మబ్బే, తెల్ల మబ్బు నల్ల మబ్బు. వర్షం పడేటప్పుడు తెల్ల మబ్బు వస్తది, వర్షం లేనప్పుడు తెల్ల మబ్బు వస్తది. అది ఉరుముల ఉరుముల మబ్బు ఉంటది, ఉరుము లేని మబ్బు ఉంటది. ఆకాశం మబ్బు ఉంటది, ఆకాశం లేని మబ్బు ఉంటది. మబ్బు మబ్బే, తెల్ల మబ్బు నల్ల మబ్బు తెల్ల మబ్బు బురద మబ్బు ములా మబ్బు మొల మబ్బు అన్ని ఉంటాయి ఇందులో. మబ్బు అంటే మబ్బు అంతే. ఒక్కసారి చెప్పండి. డెఫినెట్లీ ఐ ఆల్సో ఆస్క్ హిమ్. కలిసినప్పుడు మీరు ఒక 10 minutes ఉంటాను అంటే స్పేస్ లోకి రప్పిస్తాం మిమ్మల్ని అని చెప్పి అడుగుతాను. ఏమంటాడు? అవుట్ అయిపోతా ఉన్నారు. బాగా కనెక్షన్ అండి బ్రో. మా ఇంట్లో మాకు కొత్తగా ఇంట్లో మేము టీవీ పెట్టుకున్నప్పుడు మా ఊర్లో చిన్న VCR ప్లేయర్ తెచ్చినప్పుడు 2 క్యాసెట్లు ఉండేవి బ్రో. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఈ 2 తప్ప ఏవి ఉండేవి కాదు. మా నాన్నగారు ఇంకా బాలయ్య గారికి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అంత పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఇంకా మాకు ఆ ఇంట్లో ఆ CD పెట్టి తీసి నరసింహనాయుడు, సమరసింహారెడ్డి అయితే ఇంక మాకు పిచ్చి. అని మీకు తెలియదే ముందే రాయలసీమ ప్రాంతంలో మా సైడు బాలయ్య గారు అనగానే అది ఒక పెద్ద ఎమోషన్. మా నాన్నగారు ఏ సినిమాకి వెళ్దామంటే పల్నాడు బ్రహ్మనాయుడు సినిమా మా నాన్నగారు 7 సార్లు ఆడ రాయచూట్లో వెళ్దాం రారా అని 7 సార్లు చూస్తారు. అంటే బాలయ్య గారి సినిమా అనేది బాగుందా బాలేదా అనే ఫ్యాక్టర్ కాదు. బాలయ్య గారు అనగానే వెళ్ళిపోదాం సినిమాకి వెళ్దాం రా, గోల పెట్టుకొని వద్దాం, చిన్న డైలాగులు ఉంటాయి, బస్సు ఉంటుంది అని ఒక వైబు నా సినిమాల్లో. అందుకే నేను ఎస్ఆర్కి అనడం నా ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఏం చేద్దాంరా, ఏ పాటతో వస్తే బాగుంటది అని చెప్పి అనుకున్నప్పుడు ఫస్ట్ అదే పాట అదే అన్నాను. రావయ్య ముద్దుల మామానికి రాసిస్తా రాయలసీమ అని. ఆల్వేస్ ఎమోషన్ వీల్ బాగా. నా ప్యాకేజ్ 2 లక్షలు తీసేసి కుక్కతో దెంగిస్తాను. నేను ప్రభాస్ ఏ రూట్ లేదు, ఆ విషయం నీకు కూడా తెలుసు. బియ్యంలోకి వచ్చి దింగి ఎందుకు నేను చూడక. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మామ. ఒక 1K సబ్స్క్రైబర్స్ కొట్టేయండి వెంటనే. ఎంతసేపు మీకు పెద్ద పని కాదు. అక్కడ మన వ్లాగ్స్ కూడా ఒకసారి చెక్ చేసేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతాయి. ఇంకా ఫ్యూచర్లో అందులో చాలా కాంటెంట్ వస్తుంది. సో స్టే ట్యూన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. హ్యాపీ దివాళీ. ఉంటాం మరి. బాయ్.